Hola, I'm Antes Telsini. Welcome to our channel, The Real Homies, and this is none other than జీవి. సో అందరికి హ్యాపీ న్యూ ఇయర్ ఒకసారి. అయితే ఈరోజు మనం మాడుకోబోతున్నాం స్ట్రేంజర్ థింగ్స్ ఒక క్లైమాక్స్ గురించి. సో దీని గురించి రివ్యూ అక్కర్లేదు, ఆఫ్ కోర్స్ ఒక క్లాసిక్ సిరీస్, గోటెడ్ వన్. సో మనం కొంచెం డిస్కస్ చేసుకోవడానికి ఒక రివ్యూ టైప్ మాడేసుకుందాం. ఒక పీక్ ఎండింగ్తో వాల్యూమ్ 1 అయితే ఎండ్ అయింది. సో అందరూ అప్పుడు పిచ్చోళ్ళు అయిపోయారు, నాతో సహా. అండ్ దాని తర్వాత వాల్యూమ్ 2లో కొద్దిగా తగ్గినట్టు ఫీల్ వచ్చింది, బికాస్ కొద్దిగా డ్రామా అంతా బిల్డప్ చేసుకుని ఒక ఎండింగ్కి మంచిగా అంతా సెటప్ చేసుకున్నారు అని ఫీల్ అవుతాం మనం అందరం. అండ్ అలానే జరిగింది అని అంటే క్లైమాక్స్ ఎపిసోడ్లో జరిగింది, బట్ కొంచెం బాగుండొచ్చు అని ఒక ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే నువ్వు ఇప్పుడు దాకా సెటప్ చేసుకున్నావు దాదాపు వన్ ఆఫ్ ద మెయిన్ విలన్, దాన్ని నువ్వు ఎంత చూపిస్తామని మేమైతే ఎక్స్పెక్ట్ చేసాం. బట్ అదంతా ఒక పార్ట్లో అయిపోయింది. దాని తర్వాత పార్ట్ గురించి నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అంటే ఏంటి ఇంత తొందరగా అయిపోయిందా, ఇంకేదో ఉంటుంది అని చూస్తూనే ఉన్నా. అండ్ అది ఇంకేం లేదు, దాంతోనే అయిపోయింది. సో అంటే మీకు ఇనీషియల్ అవర్లో అదంతా ఉంటుంది, దాని తర్వాత మీకు అంతా ఈ క్యారెక్టర్స్ ఎలా ఎండ్ అయినాయి ఇవన్నీ చూపించారు. ఐ రియలీ మిస్ దోస్ క్యారెక్టర్స్. అంటే నేను ఇంకా వాళ్ళతో ఇంకా ట్రావెల్ చేయాలని ఒక ఫీలింగ్ ఉండిపోయింది. బట్ ఏం చేయలేం, ఇంకా సీజన్ అయిపోయింది అండ్ సిరీస్ కూడా ఎండ్ అయిపోయింది. అండ్ స్పిన్ ఆఫ్ కూడా ప్లాన్ చేసి మనకి హింట్స్ కూడా ఇస్తూనే ఉన్నారు. బట్ ఐ థింక్ ఆ స్పిన్ ఆఫ్ అంత లాగలేదు. అంటే ఈ స్ట్రేంజర్ థింగ్స్ తీసినంతగా స్పిన్ ఆఫ్ అయితే రాదు నాకు తెలిసి. బట్ చూద్దాం, దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉండేటట్టు కనిపిస్తున్నాయి, ఇఫ్ యూనో. అండ్ దీంట్లో అయితే అన్ని క్యారెక్టర్స్ మోస్ట్లీ అందరికి హ్యాపీ ఎండింగ్. ఆఫ్ కోర్స్ అందరు ఎక్స్పెక్ట్ చేసినట్టే న్యూ ఇయర్ని మంచిగా హ్యాపీతో ఎండ్ చేశారు, స్టార్ట్ చేశారు. బట్ ఇంకొక ఎపిసోడ్ తీసుంటే బాగుంటుంది అని నా ఫీలింగ్. ఎందుకంటే నీకు చాలా సెటప్ ఉంటుంది, దాన్ని నువ్వు రష్ చేసావు అని నాకు ఫీలింగ్ అయితే వచ్చింది. బికాజ్ ఒక 1 అవర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ విలన్ని అంత 5 minutes 10 minutes ఫైట్లో లేపేస్తాడు. దాని ముందంతా జరుగుద్ది స్టోరీ అంతా. బట్ ఆ వే ఇంకా వెక్నాన్ని ఇంకొంచెం చూపించుండొచ్చు, వాడి క్యారెక్టర్ కొద్దిగా ఎక్స్ప్లోర్ చేసి ఉండొచ్చు అని నా ఫీలింగ్. అండ్ మళ్ళీ మనకి ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేసింది చాలా అనిపించింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన చాలా అని అంటే ఫైట్ పరంగా అండ్ విత్ క్యారెక్టర్ డెవలప్మెంట్ పరంగా వెక్నాది ఇంత తొందరగా వేసేసారు ఎంటర్ అని ఫీలింగ్ వచ్చింది. దాని తర్వాత జాయిస్కి ఒక సీన్ పడుద్ది, అది మాత్రం చాలా నచ్చింది నాకు. అండ్ అదొకటే కాదు, ఇంకా చాలా క్యారెక్టర్స్కి మంచి సీన్లు పడతాయి. అండ్ 11 మళ్ళీ బ్యాక్ ఇన్ టు ఫామ్ వచ్చేసింది ఎపిసోడ్లో. దాని ముందు ఎపిసోడ్స్లో అంతా ఏంట్రా ఎలా ఉంది అబా అని ఫీల్ అయ్యాను నేను. అండ్ ఫేస్ కూడా కొద్దిగా మారింది, వెళ్ళింది మిలే బాబీ బ్రౌన్ది. బట్ ఈ ఎపిసోడ్లో కొద్దిగా పర్లేదు. అంటే బట్ క్యారెక్టర్ పరంగా మాత్రం పీక్ లెవెల్లో ఒక్కళ్ళే కాదు, చాలా వరకు అన్ని క్యారెక్టర్స్ పీక్లోకి వెళ్ళిపోతాయి. అండ్ మన డిలైట్ఫుల్ డెరిక్ కూడా చింపు అవతలేస్తారు ఒక సీన్లో అయితే. ఇంకొక ఎపిసోడ్ తీసుకుంటే చాలా బాగుంటుంది, ఇందని నేను చెప్పింది అదే. బికాస్ దే డిజర్వ్ దట్ మచ్ ఆఫ్ లెంత్ ఆ ఎపిసోడ్స్కి. ముందుకు ది ల్యాక్ కట్ చేసి ఆర్ఎల్స్ ముందు ఒక ఎపిసోడ్ సగం తీసేసినా పర్లేదు అనిపించింది. సో తీసేసి ఇది కంటిన్యూ చేసి ఉన్నా సరిపోయేది, దానికి ఎందుకు ఇంత రష్ చేసినట్టు ఫీలింగ్ వచ్చింది. ఇంకో ఎపిసోడ్ తీస్తే ఏమైపోతారా బాబు, ప్రాఫిటబుల్ సిరీసే కదా, ఏంటో ఆలోచించి. అండ్ దాని తర్వాత మనకు ఒక ఎమోషనల్లో ముంచి తీస్తాడనమాట మనకు నెక్స్ట్ అవర్ అంతా. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఒక పక్క అయితే అయిపోయింది అని ఒక బాధ వేస్తూ వచ్చింది. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. స్టీవ్ది అండ్ లూకస్ మ్యాక్స్ మధ్య సీన్స్ బాగుంటాయి. అది ఎండింగ్లో కొద్దిగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది చూసినప్పుడు. అండ్ ఒక్క సీన్ ఉంటుంది, జస్టిన్ది చించి అవతలేస్తాడు ఒకటి, అది మీకు చూస్తే అర్థమవుతుంది ఎండింగ్లో కొద్దిగా ముందుకి. సో ఇలాగ అన్నీ అంటే ప్రతి క్యారెక్టర్కి వాళ్ళ మూమెంట్స్ ఉన్నాయి. అండ్ మైక్ కూడా ఈసారి బాగానే ఇచ్చారు మూమెంట్ క్లైమాక్స్లో, కొద్దిగా ఏడిపించేలాగా. వే ఆఫ్ ఎమోషనల్ అయితే మనం అవుతాం. టెక్నికల్ డిపార్ట్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే అన్నీ ఫుల్ ఎప్పుడు ఇస్తూనే ఉంటారు మనకి. బట్ రైటింగ్ కొద్దిగా చేసి ఉండొచ్చు, ఆర్ ఇంకా రాయొచ్చు దీని మీద. బట్ వాళ్ళు రాయకుండా ఆపేశారు. బట్ ఎమోషనల్ సీన్స్ పరంగా అంటే ఆ క్యారెక్టర్స్ ఎండ్ అయ్యే విధానం మాత్రం చాలా పర్ఫెక్ట్గా రాశారు. అంటే నీకు ఎక్కడ వరకు ఉంచాలో అక్కడ వరకు ఉంచారు, దానికన్నా కొద్దిగా ఎక్కువ తీసుకెళ్ళి ఎమోషన్ చేయించారు మనల్ని. ద వేస్ బ్యూటిఫుల్ ఇది. అండ్ దీంతో ఒక ఎరా అయితే కంప్లీట్ అయిపోయింది. 2060 to 2026 అనమాట, 10 ఏళ్ళ జర్నీ. అంటే సో అదంతా ఒక ఎపిసోడ్తో ఎండ్ అయిపోయింది. సో కొద్దిగా బాధగా ఉంది. ఇంకా ర్యాంకింగ్ ఇచ్చేసుకుందాం సీజన్ నీట్స్కి ఒకసారి సరదాగా. నాకైతే సీజన్ ఫస్ట్లోనే ఉంటుంది, దాని తర్వాత సీజన్ 4 అనిపించింది సెకండ్లో. అండ్ దాని తర్వాత సీజన్ 2 అనిపించింది, ఎందుకంటే బాగుంటుంది దాంట్లో. అండ్ దాని తర్వాత సీజన్ 5 అయితే 4th ప్లేస్లోకి వచ్చింది. అండ్ థర్డ్ సీజన్ నాకు పెద్ద అనిపించలేదు, అది ఏం లేదు పెద్దగా. సో అది 5th ప్లేస్లో అయితే పెడతాను నేను. సో మీకు ఏ సీజన్ ర్యాంకింగ్స్ అయితే ఇచ్చేసేయండి, మీకు ఏది బెస్ట్ అనిపించింది ఏ సీజన్ పరంగా. అంటే మీరు ఎలా ఫీల్ అయ్యారో కామెంట్ చేయండి కింద. అంటే ఒక ఎండింగ్ అయిపోయింది కదా స్ట్రేంజర్ థింగ్స్ అంటే ఒక బిగ్ సిరీస్. సో మీకు ఎలా అనిపించిన సిరీస్ అని కామెంట్ చేయండి. అండ్ మా రివ్యూగా నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సో బాయ్.